పూనుకుందాం. లెట్ us రైజ్ అప్. అందరం కూడా పూనుకుందాం. ఆమేన్. ఒకానొక సమయంలో షూషను కోటలో నెహిమ్యా అనే వ్యక్తి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ నెహిమ్యా ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో భాగంగా అతను అనేక మందిని కలుస్తూ, ఎందుకంటే రాజుగారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన టైంలో ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు వస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఇతడు సేకరించుకుని చక్కగా అతడు ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి అనే సంగతులన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఈ యొక్క నెహెమ్యాకు హీబ్రూ మాట్లాడేవాళ్ళు కనబడ్డారు. ఈ హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు కనబడి ఇతను హెబ్రీయుడని గుర్తుపట్టక మాట్లాడుతూ ఉంటే అతడు మన ప్రాంతం అంతా ఎలా ఉంది అని అడగగానే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బాలేవు. ఏమి నష్టం కలిగింది అని అంటే యెరూషలేము కోటగోడలన్నీ కూలిపోయాయి. ఈ కోటగోడలన్నీ కూడా కూలిపోయినప్పుడు నెహెమ్యా చాలా బాధపడి అతడు పూనుకోవటానికి కారణం ఏంటో చెప్తున్నాను. అతడు ఏమని పూనుకున్నాడంటే ఏదో ఒకటి చేసి మనం ఈ కోటగోడను కట్టాలి అని పూనుకున్నాడు. అయితే నెహెమ్యా గ్రంథం 2:18 ఈ మాట ఉంది. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలనియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇదియుగాక నాకు సహాయం చేసే దేవుని కరుణాహస్తాన్ని గూర్చి రాజు నాకు సెలవిచ్చిన ఈ మాటలను గూర్చి నేను వారితో చెప్పాను. ఏమని చెప్పానంటే మనం ఏదేమైనా సరే కట్టడానికి పూనుకుందాం, ఈ మంచి కార్యం చేయుట కొరకై వారు బలం తెచ్చుకున్నారు. అయితే ఎందుకు మనం పూనుకోవాలి? మొదటి విషయం, ప్రార్థన చేయుటకు మనం పూనుకోవాలి. we need to rise up to pray. ప్రార్థన చేయుటకు పూనుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేయటానికి పూనుకున్నాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రజల పాపాన్ని, తన తండ్రి ఇంటి వారి పాపాన్ని, తన పాపాన్ని. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నావో అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి కనికరం పొందాం కాబట్టి ఇప్పుడు ఈ కనికరం కలిగినటువంటి దేవుడు తన కనికరాన్ని మనకు చూపిస్తున్నాడు. గనుక ఈరోజు మనం అందరం కూడా దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయటం మానకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేనికోసం? కూలిపోయిన గోడలు తిరిగి కట్టాలి. అన్నీ కూడా కూలిపోయినాయి అండి. ఏం కూలిపోయినాయి అంటే గోడలు కూలిపోయినాయి. ఏంటి గోడలు కూలిపోవటం ఏంటంటే ప్రాకారాలు కూలిపోయినాయి. కాపుదల లేకుండా ఉన్నటువంటి కుటుంబాల కొరకు, భద్రత లేకుండా ఉన్న కుటుంబాల కొరకు, దేవుని కాపుదలను కోల్పోయిన కుటుంబాల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 12:12 శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండండి. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి. దేవా, నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పాలి. వారు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు అని అపోస్తలుల కార్యములో ఆదిమ సంఘాన్ని గురించి చెప్పబడింది. ఆ శక్తితో వారు ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో బంధించబడిన పేతురు బయటకు వచ్చాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన వల్ల రాజుగారి హృదయం కరిగింది, సహకారము దొరికింది, సహాయము దొరికింది, సదుపాయము కలిగింది. ప్రయాణానికి అన్ని రకాలైన హంగు ఆర్భాటాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. దేవుని కార్యం జరగటం అనేది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి మనం అందరం కూడా పూనుకోవాలి. సెకండ్ పాయింట్, లెట్ us రైజ్ అప్ టు ఎంకరేజ్. ప్రోత్సహించుటకు పూనుకుందాం. నెహెమ్యా గ్రంథం 2:17-18 అయితే వారితో నేను ఎట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి.
ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తాన్ని గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పేదని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ ఎంకరేజింగ్ ద పీపుల్ దోస్ ఆర్ రిసైడింగ్ ఇన్ జెరూసలేం. I cannot build. I have something. I have a God's hand who is gracious upon me. దేవుని కరుణాహస్తం నాతో ఉంది. రాజుగారు నాకు హెల్ప్ చేస్తానన్నారు. అయితే మరి మనం అందరం కూడా కడదాము అని అంటే కట్టేద్దాం. అయితే 52 రోజులు కట్టేయాలి. రాత్రి పగలనక మనం ఏం చేయాలంటే స్త్రీలు పురుషులు అందరూ పనిచేసి ఒక్కొక్క భాగం ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అంటే నీవు 20 ఫీట్లు అనుకో, నేను 50 ఫీట్లు, లేకపోతే పలాని వాళ్ళు మా ఫ్యామిలీ 60 ఫీట్, లేదా 100 ఫీట్, 200 ఫీట్ ఇంత కట్టేస్తాం. మరి మీరేం చేస్తారంటే ఇంకో 200 ఫీట్ మీరు కట్టేయండి అని అందరు ఫ్యామిలీస్ కలిసి డిసైడ్ చేసుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర పెట్టారు. మరి కట్టేటప్పుడు శత్రువులు మళ్ళీ వస్తారు కదా, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి బాగా ఊదండి. ఊతే ఎక్కడ శబ్దం వచ్చిందో అక్కడ మేమందరం వచ్చి వాళ్తాం. ఆ శత్రువు సంగతి ఏందో తేలుద్దాం, కట్టనీయకుండా ఎందుకు చేస్తాడో చూద్దాం. అందరూ కూడా కలిసి మమేకమై అందరిని ప్రోత్సహించాడు. కడదామా సిస్టర్, కడదామా, ఏమ్మా కడదామా, బ్రదర్ కడదామా అని చెప్పేసి అందరూ ప్రోత్సహిస్తే అందరు కూడా భలే ఆసక్తి కలిగింది. అవును నిజమే, మనం కట్టకపోతే ఎవరు కడతారు, మనం చేయకపోతే ఎవరు చేస్తారు, మనం సమకూర్చకపోతే ఎవరు చేస్తారు అని అంతా కూడా ఒక సంఘటితం అయిపోయి అందరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుని అందరు కూడా కట్టడానికి పూనుకున్నారు. మీరు కట్టేవాళ్ళ అటు ఇటు పోరు. నా ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఏమంటే పూనుకుందాం రండి, కట్టడానికి పూనుకుందాం రండి అని చెప్పేసానంటే దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ మంచి కార్యము చేయుటకై బలం తెచ్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచి కార్యం చేయడం కొరకై ప్రతి వాళ్ళకు కూడా ఏం కావాలంటే బలం కావాలి. మంచి కార్యాలు చేయాలి. మనం అందరం ఏ కార్యాలు చేయాలి? మంచి కార్యాలు చేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనములో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుక్కొల్పవాలనని ఆలోచింతము. ఒకరినొకరు ఏం చేయాలి? ఎంకరేజ్ వన్ అనదర్. సిస్టర్, ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు ఏం చేయాలి? ఒక్క ఫోన్ కాల్ చేసి రండి, ఒక గంట సేపు దేవునితో గడిపోద్దాం రండి అని ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు మన ఫోన్ ఎక్కడ ఉండాలి? పరిచర్యలో ఉండాలి. మనం పరిచర్యలో ఉండాలి, మన ఫోన్ పరిచర్యలో ఉండాలి, మన సర్వం పరిచర్యలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో విషయం, లెట్ us రైజ్ అప్ టు వర్క్. పని చేయుటకు పూనుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును. దేవుని బిడ్డలారా, ఇక్కడ శాంతినగర్లో అక్టోబర్లో 1994లో ఇక్కడ ఆరాధన ప్రారంభించబడింది. ఆదివారం ఆ రోజు స్టార్ట్ అయిన ఆరాధన ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. 94లో స్టార్ట్ అయితే 95లో జూలై 10th రోజున ఇక్కడ ఇదే ప్లేస్లో నేను కూర్చున్న ప్లేస్కి కొంచెం వెనక భాగంలో ఫౌండేషన్ స్టోన్ వేయడానికి దేవుడు సాయం చేశారు. ఆ రోజు నుంచి దేవుని బిడ్డలారా, అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 31 సంవత్సరాలు దేవుడు మన మధ్యలో కదులుతూనే ఉన్నాడు, కార్యాలు చేస్తూనే ఉన్నాడు. సంఘాలకు దీవెనకరంగా, దేశాలకు దీవెనకరంగా, ప్రజలకు ఆశీర్వాదకరంగా, ఎంతో మంది కన్నీళ్లు తుడిచే వారిగా దేవుడు మనల్ని లేవనెత్తినందుకు గట్టిగా స్తోత్రం చెప్తారా ఎవరైనా? పని చేయడానికి పూనుకుందాం. ఇప్పుడు ఏం పని చేయాలో తెలుసా? ఏదైనా ఇటుక పని చేస్తాం, సిమెంట్ పని చేస్తాం అంటే అది చేసేది లేదు. ఇప్పుడు మనం ఏ పని చేయాలంటే ఆత్మలు సంపాదించే పని చేద్దాం, సువార్త అందించే పని చేద్దాం, అలాగే దేవుని కొరకు ఆత్మలు సంపాదించే పని చేద్దాం, పని చేద్దాం, ప్రయాణం చేద్దాం. దేవుని సన్నిధిలో శక్తి వంచన లేకుండా చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేసి చూపిద్దాం. దేవుడు నేను మీతో ఉంటాను, మీరు పని ప్రారంభించండి, నేను మీతో ఉంటా. ఏమ్మా, ఇంటి పని ప్రారంభించావా? నేను నీతో ఉంటా అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఒకవేళ పిల్లల కోసం ఏదైనా ప్రయత్నం ప్రారంభించావా? పెళ్లి కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో, ఇల్లు కోసమో నువ్వు ప్రయత్నం ప్రారంభించావా? అయితే నేను నీతో ఉంటా. మా అన్న ఉంటే మంచిది, మా బావ ఉంటే మంచిది, మా అక్క ఉంటే మంచిది, మా అమ్మ ఉంటే మంచిది అంటే వాళ్ళు ఉంటే మంచిది అంటే వాళ్ళు ఏమంటారంటే
కొంచెం నాకు పని ఉందమ్మా, నేను రాలేకపోతున్నాను అని మనతో చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనతో ఎవరున్నారు? నేనున్నా. మీ పిల్లల విషయంలో నేనున్నా, మీ కుటుంబ విషయంలో నేనున్నా, మీ భవిష్యత్ విషయంలో నేనున్నా, మీ వివాహ విషయంలో నేనున్నా, మీ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చే విషయంలో నేనున్నాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. చూసారా, మనం అందరం కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే విషయం మనందరికీ అర్థం కావాలి. నాతో ఉన్నాడు. నేనేమనుకుంటున్నానంటే నేను ఒక్కడే ఇంత పని చేసేస్తున్నాను అని ఫీల్ అయ్యాను అనుకో, దేవుడు ఇది అయిపోయిన తర్వాత ఏమంటాడంటే, నా కుమారుడా, ఆ వాక్చాతుర్యం ఇచ్చినటువంటి వాడు ఎవరు అనుకున్నావు? అసలు ఈ వాక్యాలు ఇవన్నీ కూడా గుర్తు చేసేటటువంటి వాడు ఎవరు అనుకున్నావు నువ్వు? అసలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ మాటలు చెప్పమని చెప్పినటువంటి వాడు ఎవరు అనుకున్నావు? నేను కదా. నేను కాకుండా నువ్వే ఎలా చేయగలవు? యూ కెనాట్ డూ. హీఈస్ మై సీనియర్ పార్ట్నర్. చాలా పార్ట్నర్ లేకుండా సొంతగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. సొంతగా వెళ్ళిపోతున్నారు. మీరు పార్ట్నర్ లేకుండా వెళ్ళకండి. ఎక్కడికైనా మీరు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారా? మీతో పార్ట్నర్ ఉండాలి. ఎవరా పార్ట్నర్? లైఫ్ పార్ట్నర్ కాదు, ప్రేయర్ పార్ట్నర్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనతో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే స్తోత్రం చెప్పేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, దేవుని మహిమ పరిచేవాళ్ళు ఉండాలి, దేవుని ఘనపరిచేవాళ్ళు ఉండాలి, దేవుని కార్యాలు జరిగించేవాళ్ళు ఉండాలి, పాడేవాళ్ళు ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి, పరిగెత్తే వాళ్ళు ఉండాలి. మీరు కట్టడానికి పూనుకుంటే చాలు, దేవుడు మీకు అండగా ఉండి మీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో కూడా మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఆ మాట ఏంటో తెలుసా? లెట్ us రైజ్ అప్ టు గివ్. ఇచ్చుటకు పూనుకుందాం. అందరు కూడా మనం పూనుకుందాం. దేనికి? ఇచ్చుటకు పూనుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు కూడా ఒకసారి చెప్తారా దేనికి పూనుకుందాం? ఇప్పుడు నేను చర్చెస్ కూర్చి చెప్తున్నాను కదా, డెడికేషన్ ఉంది అయ్యని. అవి ఒట్టుగా అలా అయిపోలేదు. ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేసి పడిపోలేదు. దేవుని బిడ్డలారా, మన దగ్గరే మన సంఘములోనే మనకు తెలిసినటువంటి వారి ద్వారానే దేవుడు మార్గాలు తెరిచి ఈ యొక్క ఆలయాలు కట్టబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇచ్చుటకు ఏం చేద్దాం చెప్పండి? పూనుకుందాం. దయచేసి ఫిలిప్పీ పత్రిక 4:15 ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. మాసిదోనియాలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇచ్చు విషయంలో పుచ్చుకుని విషయంలో మీరే నాతో పాలివారై ఉన్నారు. దేవుని కార్యం జరగాలని మనమందరం కూడా ఇచ్చుటకు పూనుకోవాలి. మనం పూనుకుంటే మనం ఇవ్వగలుగుతాం, పూనుకోకపోతే ఇవ్వలేం. మనం ఇవ్వడానికి పూనుకోవాలి. ఏమి ఇవ్వడానికి పూనుకోవాలి? మన టైం ఇవ్వడానికి పూనుకోవాలి, మన టైత్ ఇవ్వడానికి పూనుకోవాలి, మన టాలెంట్స్ ఇవ్వడానికి పూనుకోవాలి. అలాగే మనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆయనకి ఇవ్వడానికి పూనుకోవాలి. ఎంతమంది ఇలా పూనుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అనేక మంది సేవకులకు సహకారం అందించవచ్చు, అనేక హయ్యా పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయొచ్చు, అనేక మంది జీవితాలను ప్రభావితం చేయొచ్చు. దేవుని బిడ్డలారా, మంచి మనసుతో ఇప్పటి వరకు హయ్యా పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్కి ఎవరైతే సహాయం చేశారో, సహకరించారో వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ వ్యాపారాలను, వాళ్ళ జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. సంఘాల కొరకు, పరిచర్య కొరకు, దేవుని కార్యాల కొరకు నూతన మందిరాలు కట్టబడాలని ఎంతమంది అనుకుంటున్నారో చెయ్యి పైకెత్తండి. అయితే మనం పూనుకుందాం. హల్లెలూయా. అలాగే ఒక సేవకుడికి 4-5 స్థలాల్లో సువార్త చేస్తున్నాడు. ఆయనకు ఒక వాహనం కావాలి. 2 వీలర్ కాదు, 4 వీలర్ కావాలి. దాన్ని ఇవ్వడానికి ఏం కావాలి? మంచి మనసు కావాలి. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ అని నేను ప్రామిస్ పంపించాను అనుకో మీకు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద చర్చ్, ఫ్రమ్ ద పాస్టర్. ఓ హల్లెలూయా అని చెప్పేసానంటే 15th వర్స్ లేకుండా 19th వర్స్ లేదు, 15వ వచనం లేకుండా 19వ వచనం లేదు. 15వ వచనం నువ్వు నెరవేరిస్తే 19వ వచనం నీది. దేవుని అవసరాలను తీరుస్తానని వాగ్దానం వచ్చేసింది పాస్టర్ గారు అని చెప్పేసి అని అనొద్దు. నీ అవసరాలను తీర్చబడాలంటే ముందున్న 15వ వచనం నెరవేర్చు, 19వ వచనం నీదే. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు మన సంఘం మనసు మారాలి. సంఘం మనసు మారాలి. ఎవరి మనసు మారాలి? సంఘం మనసు మారాలి. సంఘం మనసు ఎలా మారాలో తెలుసా? మా పాస్టర్ గారు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా అని అనే పిల్లలు కావాలి. మా నాన్న దివాలా తీయాలయ్యా
అనే పిల్లలు వాళ్ళు వద్దు, నాకు మా నాన్న బాగుండాలి, మా డాడీ బాగుండాలి, మా డాడీకి ఆరోగ్యం ఉండాలి, మా డాడీ బలంగా వాడబడాలి. ఏం చేస్తారో తెలుసా? నా పిల్లలు నాతో వస్తే వాళ్ళు మా డాడీ బాగుండాలి, మా డాడీకి కాస్త రెస్ట్ కావాలి, మా డాడీ బాగుండాలి అని నా పిల్లలు అనుకుంటారు. మీరు కూడా నా పిల్లలు అయితే మీరేమనుకుంటారంటే మా డాడీ బాగుండాలి అనుకున్నట్టే మీరు అనుకుంటారు. ఆమేన్. మరి డాడీ ఏమనుకుంటారు చెప్పండి? పిల్లలు బాగుండాలి. పడుకుంటే కూడా, కూర్చుంటే కూడా, నడుస్తుంటే కూడా పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఎందుకయ్యా ఎంత కష్టపడుతున్నావు అంటే, ఏం చేద్దామంటే పిల్లల కోసం అయ్యా. ఎందుకోసం? పిల్లల కోసం అయ్యా. ఏమ్మా ఎంత లేట్ అయిపోయింది కదా, ఎందుకు పని చేస్తున్నావు తల్లి? పిల్లల కోసం నాయన. వాళ్ళకి పట్టిన అన్నం పెట్టాలంటే కాస్త డబ్బులు కావాలి కదా, వాళ్ళకి కాస్త చదువుకుంటున్నారు, ఖరీదైన వస్త్రాలు కొనాలని డబ్బులు కావాలి కదా అయ్యా. అందుకని కష్టపడుతున్నా. ఓ గంట సేపు ఎక్కువ కష్టపడుతున్నా, ఓ 2 గంటలు ఎక్కువ కష్టపడుతున్నా, ఓ 4 గంటలు ఎక్కువ కష్టపడుతున్నా. ఒక జాబ్ చేస్తే సరిపోదని 4 జాబులు చేస్తున్నాను, 2 జాబులు చేస్తున్నా. ఒక జాబ్ చేస్తే సరిపోదు. నా ఉద్యోగం ద్వారా ఈ పిల్లల్ని నేను చదివించలేను, ఇంకో ఉద్యోగం చేస్తా, 4 డబ్బులు సంపాదించి వీళ్ళని గొప్ప స్థితిలో తీసుకొస్తా. అది నాన్న. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ కూడా యేసయ్య కార్యాలు బలంగా జరగాలని ఏం చేద్దాం చెప్పండి? పూనుకుందాం. దేనికి? ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. 2వది ప్రోత్సహించడానికి పూనుకోవాలి. 3వది పని చేయడానికి పూనుకోవాలి. 4వది ఇచ్చుటకు పూనుకోవాలి. ఇవన్నీ కూడా పూనుకున్నందువల్ల 52 రోజుల్లో గోళ్ళని కట్టడం అయిపోయింది. దేవుడు ప్రతిష్ఠించేసి 52 రోజులు కంప్లీట్ చేసేశారు. హల్లెలూయా. ఒకళ్ళ వల్ల అయిందా? అందరి వల్ల అయిందా? మీరు అందరూ అనుకుంటున్నారు పాస్టర్ గారి వల్ల అంత అయిపోద్దులే అని అనుకోవద్దు. మన అందరి వల్ల అన్నీ అవుతాయి. అందరూ కలిస్తేనే దేవుని ఘనమైన కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మీరు అందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? పడుకున్నా కూర్చున్నా నేను పూనుకుంటా, ప్రార్థించడానికి పూనుకుంటా, ప్రోత్సహించడానికి పూనుకుంటా. ఎవరినొకరు ప్రోత్సహిస్తా. ఈ వారం అంతా, ఈ వారమే కాదు ప్రతి వారం పని చేస్తా. నేను నా వంతుగా దేవునికి ఇవ్వడానికి పూనుకుంటా. అలా చేయటం ద్వారా యేసయ్య రాజ్యమే వచ్చును కాక, మనసంతా మారిపోవును కాక. స్వార్థపూరితమైన లోక సంబంధమైన మనసు పెట్టుకోవద్దండి. డోంట్ బి జెలస్. అసూయపడద్దు. మీకు నమస్కరించి చెప్తున్నా, ఎవరిని చూసి కూడా అసూయపడద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని చూసి కూడా అసూయపడవద్దు. అసూయ నిన్ను చంపేస్తుంది. వేరే వాళ్ళని ప్రోత్సహిస్తే నువ్వు బతికేస్తావు. కాబట్టి అసూయతో ఉందామా? ప్రోత్సహిద్దామా? ప్రార్థిద్దాం, ప్రోత్సహిద్దాం, పని చేద్దాం, ఇచ్చుటకు పనుకుందాం. అలా చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, గొప్ప రాజానికి స్తోత్రం. ప్రతి బిడ్డను మీ నామములో జ్ఞాపకం చేసుకుని మీ శక్తి, నీ ప్రభావం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి నడిపించి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును కాక. ఆమేన్.